యూక్లిడ్ భాగాహార లెమ్మాను గుర్తు చేసుకుందాం. a మరియు b లను ధనపూర్ణ సంఖ్యలుగా ఇచ్చినప్పుడు q మరియు r అనే ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఇవి a = b × q + r ని సంవృత్తపరుస్తాయి. ఇక్కడ శేషం 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. అలాగే b కంటే తక్కువ ఉండాలి. యూక్లిడ్ భాగాహార లెమ్మా పూర్ణ సంఖ్యల ప్రాతినిధ్యానికి సంబంధించి ఆసక్తికరమైన ఫలితాలను రూపొందించడానికి సహాయపడుతుంది. యూక్లిడ్ భాగాహార లెమ్మాని వర్తింపజేయగల కొన్ని ఉదాహరణలను గమనిద్దాం. మొదటి దశగా x యొక్క వర్గం మరియు y యొక్క వర్గాల మొత్తం సరి సంఖ్య, కానీ 4చే భాగించబడదని మనం నిరూపిస్తాము. ఇక్కడ x మరియు yలు బేసిధన పూర్ణ సంఖ్యలు. ఇది 2 దశల్లో నిరూపించబడుతుంది. ముందుగా మనం x యొక్క వర్గం మరియు y యొక్క వర్గం మొత్తం సరి సంఖ్య అని నిరూపిస్తాం. అప్పుడు మనం మొత్తం 4తో భాగించబడదని నిరూపిస్తాం. బేసిధన పూర్ణ సంఖ్యలను 2చే భాగించినప్పుడు అవి ప్రతి సందర్భంలో శేషం 1ని ఇస్తాయని మనకు తెలుసు. కాబట్టి మనం x = 2 × m+1 మరియు y = 2 × n+1 అని రాయవచ్చు. ఈ విలువలు x² + y² = 2 × m+1² + 2 × n+1² అనే సమీకరణాన్ని ఇస్తుంది. a + b² = a² + b² + 2 × a × b సమీకరణాన్ని ఉపయోగించి x² + y² బ్రాకెట్లో 4m² + 1 + 4m బ్రాకెట్లో 4n² + 1 + 4n సూక్ష్మీకరించిన తరువాత 4 బ్రాకెట్లో m² + n² + m + n + 2 లభిస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా దీన్ని మరింత సూక్ష్మీకరించవచ్చు. ఇక్కడ k అనేది బ్రాకెట్లో తీసుకున్న భాగానికి సమానం. x² + y² మొత్తం 2 × k రూపంలో ఉన్నందున ఈ మొత్తం 2చే భాగించబడుతుందని చూపిస్తుంది. అందువల్ల ఇది ఒక సరిపూర్ణ సంఖ్య. ఇప్పుడు మొత్తం 4 ద్వారా భాగించబడదని మనం నిరూపిస్తాం. యూక్లిడ్ భాగాహార లెమ్మాని ఉపయోగించి ఒక పూర్ణ సంఖ్య 4తో భాగింపబడినప్పుడు అది 4 × q + r రూపంలో ఉంటుంది. ఇక్కడ q అనేది భాగఫలం మరియు r అనేది శేషం. సాధన యొక్క ఈ భాగాన్ని గమనించండి. దీనిని ఇంకా 4 × q + 2గా రాయవచ్చు. దీనిని యూక్లిడ్ యొక్క లెమ్మాతో పోల్చినప్పుడు మనము శేషంను 2కి సమానంగా పొందుతాము. ఇది మొత్తాన్ని 4తో భాగించలేదని చూపిస్తుంది. యూక్లిడ్ భాగాహార లెమ్మా సహాయంతో సాధించగల మరో ప్రశ్నను తీసుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ధనపూర్ణ సంఖ్య n కి n² - n ని 2 ద్వారా భాగించవచ్చని నిరూపించవచ్చు. ఏదైనా పూర్ణ సంఖ్య బేసి లేదా సరి అవుతుందని మనకు తెలుసు. దీని అర్థం దీనిని 2 × k లేదా 2 × k+1 రూపంలో సూచించవచ్చు. ఇక్కడ k ఒక స్థిరాంకం. మనం ఈ ప్రశ్నను 2 దశల్లో సాధించవచ్చు. ముందుగా n అనేది 2 × k రూపంలో ఉంది అనుకుందాం. n యొక్క విలువను n² - n లో ప్రతిక్షేపించగా మనకు 2 × k² - 2 × k వస్తుంది. సూక్ష్మీకరించినప్పుడు 4 × k² - 2 × k వస్తుంది. దీని నుండి మనం 2ని కామన్ గా తీయగా మరియు దానిని 2 × s రూపంలోకి మార్చవచ్చు. ఇక్కడ s అనేది ఇక్కడ చూపిన భాగానికి సమానం. ఇప్పుడు n అనేది 2 × k+1 రూపంలో ఉంది అనుకుందాం. n విలువను n² - n లో ప్రతిక్షేపించగా మనకు 2 × k+1² - 2 × k+1 వస్తుంది. సూక్ష్మీకరించగా 4 × k² + 2 × k వస్తుంది. దీని నుండి మనం 2ని కామన్ తీసి దానిని 2 × s రూపంలో మార్చవచ్చు. ఇక్కడ s అనేది 2 × k² + k కి సమానం. పొందిన ఫలితాలను యూక్లిడ్ భాగాహార లెమ్మాతో పోల్చి మనం n² - n = 2 × q + r ని రాయవచ్చు. మొదటి సందర్భంలో s = 2 × k² - k మరియు తదుపరి సందర్భంలో s = 2 × k² + k వస్తుంది. గమనించదగ్గ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే r విలువ 2 సందర్భాలలో 0 అవుతుంది.
రెండు సందర్భాలలో n స్క్వేర్ మైనస్ n అనేది 2తో భాగించబడడం మనం గమనించవచ్చు. ఇప్పుడు 3 వరుస ధనపూర్ణ సంఖ్యలలో ఒకటి మాత్రమే 3చే భాగించబడుతుందని మనం నిరూపించవచ్చు. 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు n, n+1 మరియు n+2 అనుకుందాం. ఒక సంఖ్య 3చే భాగించబడినప్పుడు మనకు లభించే శేషం 0 లేదా 1 లేదా 2. అందువల్ల యూక్లిడ్ భాగాహార లెమ్మాని ఉపయోగించి 3 వరుస సంఖ్యలను 3 × k, 3 × k+1, 3 × k+2 రూపంలో సూచించవచ్చు. మనం ప్రతి ధనపూర్ణ సంఖ్య n, n+1 మరియు n+2తో 3 సందర్భాలను గమనించవచ్చు. సందర్భం 1. n అనేది 3 × kకి సమానంగా ఉన్నప్పుడు n+1 అనేది 3 × k+1కి సమానం మరియు n+2 3 × k+2 అవుతుంది. ఇక్కడ n = 3 × k. ఈ మూడింటిలో ఇది మాత్రమే 3చే భాగించబడే సంఖ్య. ఇక్కడ మిగతా రెండు సంఖ్యలను n+1 మరియు n+2 అనేవి వరుసగా 1 మరియు 2 శేషాలను ఇస్తాయని స్పష్టమయ్యింది. సందర్భం 2. n = 3 × k+1 అయినప్పుడు n+1 అనేది 3 × k+2 అవుతుంది మరియు n+2 అనేది 3 × k+3 అవుతుంది. వీటిని సూక్ష్మీకరించగా 3 × బ్రాకెట్లో k+1 వస్తుంది. ఇక్కడ ఈ మూడింటిలో n+2 మాత్రమే ఇది 3చే భాగించబడే సంఖ్య. అయితే మిగిలిన రెండు సంఖ్యలు n మరియు n+1 వరుసగా శేషం 1 మరియు 2లను ఇస్తాయి. సందర్భం 3. n = 3 × k+2 అయినప్పుడు n+1 అనేది 3 × బ్రాకెట్స్లో k+1 అవుతుంది మరియు n+2 అనేది 3 × బ్రాకెట్స్లో k+1+1 అవుతుంది. ఇక్కడ కూడా స్పష్టంగా ఈ మూడింటిలో n+1 మాత్రమే 3చే భాగించబడే సంఖ్య. అయితే మిగిలిన రెండు సంఖ్యలు n మరియు n+2 వరుసగా 2 మరియు 1 శేషాలను ఇస్తాయి. వరుసగా 3 ధనపూర్ణ సంఖ్యలలో ఒకటి మాత్రమే 3చే భాగించబడుతుందని నిర్ధారించవచ్చు. ఏదైనా ధనాత్మక బేసి పూర్ణ సంఖ్య 4 × q+1 లేదా 4 × q+3 రూపంలో ఉంటుందని నిరూపించడానికి యూక్లిడ్ భాగాహార పద్ధతి ఎలా వర్తించబడుతుందో గమనిద్దాం. ఏ ఒక ధన బేసి పూర్ణ సంఖ్య అనుకుందాం. విభాజ్యం a మరియు భాజకం 4గా తీసుకోవడం ద్వారా భాగాహార పద్ధతిని వర్తింపజేస్తాం. అంటే a అనేది 4q లేదా 4q+1 లేదా 4q+2 లేదా 4q+3 కావచ్చు. ఇక్కడ q అనేది భాగఫలం. ఏదేమైనా a బేసి కాబట్టి aని 4 × q లేదా 4 × q+2గా రాయలేము. ఎందుకంటే అవి 2చే భాగించబడతాయి. కానీ మిగిలిన 2చే భాగించబడవు. అందువల్ల అవి బేసి ధన పూర్ణ సంఖ్యలు. ఏదైనా ధనబేసి పూర్ణ సంఖ్య ఈ 2 రూపాల్లో వ్యక్తీకరించబడవచ్చని నిర్ధారించవచ్చు. ఈ ఉదాహరణ మనకు మరో ఫలితాన్ని అందించింది. ఏదైనా ధనసరి పూర్ణ సంఖ్య qకి 4 × q లేదా 4 × q+2 రూపంలో ఉంటుందని గమనించవచ్చు. యూక్లిడ్ భాగాహార లెమ్మా నుండి పొందిన మరో ఫలితం ఏమిటంటే 2 × q+1 ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య యొక్క రూపం. పూర్ణ సంఖ్య q కోసం అయితే 2 × q ప్రతి ధన సరి పూర్ణ సంఖ్య యొక్క రూపం. ఏదైనా ధనాత్మక పూర్ణ సంఖ్య మరియు b = 2 అనుకుందాం. అప్పుడు యూక్లిడ్ అల్గోరిథం ద్వారా మనకు a = 2 × q+r వస్తుంది. ఇక్కడ r విలువ 0 లేదా 1 కావచ్చు. ఎందుకంటే ఇది 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి మరియు 2 కంటే తక్కువగా ఉండాలి. a = 2 × q అనేది పూర్ణ సంఖ్య 2చే భాగించబడుతుందని చూపిస్తుంది. కావున ఈ సందర్భంలో a అనేది సరిపూర్ణ సంఖ్య. అలాగే ఒక ధనాత్మక పూర్ణ సంఖ్య సరి లేదా బేసి కావచ్చు. అందువల్ల ఏదైనా ధనబేసి పూర్ణ సంఖ్య 2 × q+1 రూపానికి సంబంధించినది అవుతుంది. యూక్లిడ్ భాగాహార లెమ్మా పూర్ణ సంఖ్యల వర్గాలకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను అందిస్తుంది. ఏదైనా పూర్ణ సంఖ్య యొక్క వర్గం 3 × q లేదా 3 × q+1 రూపం యొక్క ఒక పూర్ణ సంఖ్య qకి రుజువు చేద్దాం.
ఏదైనా ధనపూర్ణ సంఖ్య మరియు b = 3 అనుకుందాం. m ని భాగఫలంగా తీసుకొని మరియు యూక్లిడ్ భాగాహార పద్ధతిని వర్తింపజేయడం ద్వారా మనం a = 3 × m + r అని వ్రాయవచ్చు. ఇక్కడ r అనేది 0, 1 లేదా 2 కావచ్చు. అందువలన a = 3 × m లేదా a = 3 × m + 1 లేదా a = 3 × m + 2 కావచ్చు. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న ప్రకారం ప్రతి సందర్భంలో పూర్ణ సంఖ్య a యొక్క వర్గాన్ని తీసుకోవాలి. మొదటి సందర్భాన్ని తీసుకుందాం మరియు a = 3 × m ని ప్రతిక్షేపించండి. 3 × q రూపంలో వర్గాన్ని తీసుకున్నట్లు మనం గమనించవచ్చు. a = 3 × m + 1 ప్రతిక్షేపించండి. a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b² ని ఉపయోగించి మరియు సందర్భం 2 ను సూక్ష్మీకరించగా 9 × m² + 6 × m + 1 వస్తుంది. మొదట 2 పదాల నుండి 3ను కామన్ తీద్దాం మరియు 3 × m² + 2 × m = q ని ప్రతిక్షేపించగా తుది సమీకరణం a² = 3 × q + 1 వస్తుంది. ఇప్పుడు a = 3 × m + 2 ను ప్రతిక్షేపించండి. అదే సూత్రాన్ని ఉపయోగించి మూడవ సందర్భాన్ని సూక్ష్మీకరించగా మనకు 9 × m² + 12 × m + 4 వస్తుంది. మొదట 3 పదాల నుండి 3ని కామన్ తీయగా మరియు 3 × m² + 4 × m = q ని ప్రతిక్షేపించగా మనకు a² = 3 × q + 1 వస్తుంది. ఈ అన్ని సందర్భాల నుండి మనం ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం పూర్ణ సంఖ్య qకి 3 × q లేదా 3 × q + 1 రూపం ఉంటుందని చెప్పగలం. యూక్లిడ్ భాగాహార లెమ్మ పూర్ణ సంఖ్యల క్యూబ్లకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను అందిస్తుంది. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క క్యూబ్ పూర్ణ సంఖ్య qకి 9 × q, 9 × q + 1 లేదా 9 × q + 8 రూపంలో ఉంటుందని నిరూపిద్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య మరియు b = 3 అనుకుందాం. m ని భాగఫలంగా తీసుకుని యూక్లిడ్ భాగాహార లెమ్మను వర్తింపజేయడం ద్వారా మనం a = 3 × m + r ని వ్రాయవచ్చు. ఇక్కడ చూపిన రూపాలలో పూర్ణ సంఖ్య a ను వ్యక్తీకరించవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న ప్రకారం ప్రతి సందర్భంలో పూర్ణ సంఖ్య a³ ని తీసుకోవాలి. a = 3 × m తీసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. సూక్ష్మీకరణ తరువాత సమీకరణం a³ = 9 × q అవుతుంది. ఇక్కడ q = 3 × m³. ఇప్పుడు a = 3 × m³ + 1 ని ప్రతిక్షేపించగా a + b హోల్ క్యూబ్ = a³ + b³ + 3 × a × b బ్రాకెట్లో a + b సూత్రాన్ని ఉపయోగించి రెండవ సందర్భాన్ని సూక్ష్మీకరించగా మనకు 27 × m³ + 27 × m² + 9 × m + 1 వస్తుంది. ఇప్పుడు మొదటి 3 పదాల నుండి 9ని కామన్ తీసి 3 × m³ + 3 × m² + m = q ని ప్రతిక్షేపించగా a³ ను 9 × q + 1 రూపంలో సూచించినట్టు మనం గమనించవచ్చు. మూడవ సందర్భాన్ని కూడా సూక్ష్మీకరించగా అదే సూత్రాన్ని ఉపయోగించి మూడవ సందర్భాన్ని సూక్ష్మీకరించగా మనకు 27 × m³ + 54 × m² + 36 × m + 8 వస్తుంది. మొదటి 3 పదాల నుండి 9ని కామన్ తీయవచ్చని గమనించండి. 3 × m³ + 6 × m² + 4 × m = q ని ప్రతిక్షేపించగా మనకు a³ = 9 × q + 8 వస్తుంది. అందువల్ల పైన వివరించిన ఈ 3 సందర్భాల నుండి ఏదైనా ధనాత్మక పూర్ణ సంఖ్య యొక్క క్యూబ్ 9 × q, 9 × q + 1 లేదా 9 × q + 8 రూపంలో ఉంటుందని రుజువైంది. సారాంశం: 2 బేసి ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తం సరి అవుతుంది, కానీ 4తో భాగించబడదని మనం గమనించాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య n కు n² - n అనేది
2తో భాగించబడుతుందని మనం నేర్చుకున్నాం. వరుసగా ప్రతి 3 ధనపూర్ణ సంఖ్యలలో 1 3తో భాగించబడుతుంది. ఏదైనా ధనబేసి పూర్ణ సంఖ్య అనేది పూర్ణ సంఖ్య క్యూకి 4 ఇంటూ క్యూ ప్లస్ 1 లేదా 4 ఇంటూ క్యూ ప్లస్ 3 రూపంలో ఉంటుంది. ఏదైనా ధనసరి పూర్ణ సంఖ్య అనేది క్యూ పూర్ణ సంఖ్యకు 4 ఇంటూ క్యూ లేదా 4 ఇంటూ క్యూ ప్లస్ 2 రూపంలో ఉంటుందని గమనించాం. ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య అనేది క్యూ పూర్ణ సంఖ్యకు 2 ఇంటూ క్యూ ప్లస్ 1, అలాగే ధనసరి పూర్ణ సంఖ్య 2 ఇంటూ క్యూ రూపంలో ఉంటుంది. ఏదైనా పూర్ణ సంఖ్య యొక్క వర్గం అనేది క్యూ పూర్ణ సంఖ్యకు 3 ఇంటూ క్యూ లేదా 3 ఇంటూ క్యూ ప్లస్ 1 రూపం ఉంటుంది. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క క్యూబ్ అనేది క్యూ పూర్ణ సంఖ్యకు 9 ఇంటూ క్యూ 9 ఇంటూ క్యూ ప్లస్ 1 లేదా 9 ఇంటూ క్యూ ప్లస్ 8 రూపం ఉంటుంది. ఇది యూక్లిడ్ భాగాహార లెమ్మా మరియు దాని అనువర్తనాల పూర్తి సమాచారం. వివిధ రూపాల్లో పూర్ణ సంఖ్యలను సూచించడానికి యూక్లిడ్ భాగాహార లెమ్మా ఎలా వర్తిస్తుందో మనం చూసాము. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ పూర్ణ సంఖ్యల గాసాబాని కనుగొనడానికి మరియు పూర్ణ సంఖ్యల రేఖీయ సంయోగంగా గాసాబాని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది. గణితంలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవడానికి మా రాబోయే వీడియోలను చూస్తూనే ఉండండి. Keep imbibing. We believe in you.